పాపం వైసీపీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కొద్ది రోజుల నుంచి పాపం గడ్డు కాలం నడుస్తుంది. ఆయన ఏ కేసు వాదిస్తే ఆ కేసులో వాళ్ళకి రిమాండ్ పడటం, ఆయన ఏ కేసులోకి అటెండ్ అయితే ఆ కేసులో వాళ్ళు దొరికిపోవటం ఇటీవల కొంతకాలంగా జరుగుతూనే ఉంది. దీని మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే నిన్న తాజాగా హైకోర్టు సగ స్మూర్తిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏమనంటే, మీరేమన్నా మీ వాక్చాతుర్యం ఏదైనా ఉంటే బయట చూపించుకోండి, మా దగ్గర చూపించొద్దు, ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఇది కోర్టు, అది గుర్తుపెట్టుకుని మీరు మాట్లాడండి అని చెప్పి ఒక స్మూర్త్ వార్నింగ్ అయితే నిన్న హైకోర్టు ఇచ్చింది. సో ఎందుకు ఇచ్చింది, అసలు ఏంటి కథ అంటే, ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా అమరావతిలో భూసేకరణ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఈ నోటిఫికేషన్ని అడ్డుకోవాలి, ఇది రైతులను ఇబ్బంది పెట్టి భూములు తీసుకుంటున్నారని ఒక పిల్ దాఖలు చేశారు. సో అది నిన్న కోర్టు బెంచ్ మీదకి వెళ్ళింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి లీసా గిల్ బెంచ్ మీదకి అయితే వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అప్పుడు అడిగింది, హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి అడిగింది ఏమని, అసలు ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక డెసిషను, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరెందుకు పిటిషన్ వేశారని చెప్పి అడగటమే కాకుండా, అసలు థర్డ్ పార్టీ ఈ పిటిషన్ వేసింది ఎవరు, జంగా నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి, వైసీపీ నేత అయి ఉంటాడు బహుశా, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏం పని వాదించాల్సిన పని. సో నాగిరెడ్డి అనే ఒక వ్యక్తి పిటిషన్ వేశారు. థర్డ్ పార్టీ పర్సన్కి ఏం ఇంట్రెస్ట్, థర్డ్ పార్టీ పర్సన్ ఎందుకు దీని మీద పిటిషన్ వేశాడని చెప్పి నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. అంటే ఇది గవర్నమెంట్ డెసిషన్ కదా, అసలు మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరెందుకు పిటిషన్ వేశారు, ఏంటి ఇందులో ఏం జరిగింది, థర్డ్ పార్టీ పర్సన్కి దీంతో ఏంటి సంబంధం చెప్పండి, అప్పుడు కేసు గురించి ఆలోచిద్దామని చెప్పి కోర్టు అడిగితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ తెలివి ప్రదర్శించాడు. ఏమన్నా తెలుసా, థర్డ్ పార్టీ పర్సన్కి ఏం సంబంధం లేదండి, కేసు వేసిన వ్యక్తికి ఏం సంబంధం లేదు, కానీ పాపం నోరు లేని రైతులకు తరపున మేము పోరాడుతున్నామని చెప్పి ఒక వ్యాఖ్య చేస్తే వెంటనే కోర్టుకు అర్థమైపోయింది. కోర్టుకు వెంటనే అర్థమై ఏం చెప్పిందంటే, మీ వాక్చాతుర్యాన్ని కట్టిపెట్టండి, ఇది కోర్టు, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది కోర్టు, ఇది మీరు రూల్స్ ప్రకారము రాజ్యాంగం ప్రకారం ఏదన్నా ఉంటే ఇక్కడ వాదనలు వినిపించండి తప్ప ఇలాంటి లాజిక్స్ ఇక్కడ మాట్లాడొద్దని చెప్పి నిన్న కోర్టు ఒక వార్నింగ్ లాగా పొన్నవోలు సుధాకర్కి ఇస్తే వెంటనే ఆయన పాపం నోరు మూసేశాడు. అంటే చూసారా, పాపం రాజకీయ నాయకులతోనూ జగన్మోహన్ రెడ్డితో తిరిగి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన లాయర్ అన్న విషయం మర్చిపోయి, కోర్టులో బేసిక్గా మనం ఎలా పడితే అలా మాట్లాడటం కుదరదు, అక్కడ కొన్ని పదాలు ఉంటాయి, అంటే మనం వాదించేటప్పుడు వాడాల్సిన పదాలు కొన్ని ఉంటాయి. అలాగే మనం ఏదైనా సరే రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం అక్కడ వాదన కొనసాగించాలి తప్ప వేరే విధంగా కుదరదు. ఈయనకేంటి, బయట రాజకీయ నాయకులతో తిరిగి ఈ రాజకీయ భాష అలవాటు అయిపోయి ఆ భాషను కోర్టులో వాడే ప్రయత్నం చేస్తే, మీ తెలివి మా దగ్గర వద్దు, బయట ఎక్కడైనా ప్రదర్శించడం మా దగ్గర వద్దు, మా దగ్గర లా అండ్ ఆర్డర్, అదే చట్టాలతో రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడండి, దానికి అనుకూలంగా వాదనలు వినిపించండి అని చెప్పి నిన్న కోర్టు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు వాళ్ళకే చెప్పింది. అసలు ఇందులో రైతులుగా ఇంకో విషయం కూడా అడిగింది. రైతులు కదా, ఇప్పుడు రైతులకి నష్టం అని మీరు అంటున్నారు, రావాల్సింది రైతులు కదా, ఈయనకేంటి సంబంధం, నాగిరెడ్డి అనే వ్యక్తికి ఏంటి సంబంధం, పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముంది, ప్రజా ప్రయోజన వాద్యం వేయాల్సిన అవసరం ఆయనకేంటి, రైతులు కదా నష్టపోయేది, రైతులు కదా రావాలి, మరి మీరు ఎందుకు వచ్చారు అని నిన్న కోర్టు అడిగితే అప్పుడే ఆయన చెప్పింది అది ఆ మాట, ఏమని, నోరు లేని రైతులండి అని చెప్పి చెప్తే అప్పుడు వెంటనే ప్రభుత్వ తరపు లాయరు దమ్మలపాటి కూడా వాదనలు వినిపిస్తూ, ఆల్రెడీ ఒక 4-5 రైతులు కోర్టుకు వచ్చారండి, దీని మీద పిటిషన్లు వేశారు, ఆల్రెడీ విచారణ దశలో ఉంది, కాబట్టి ఇప్పుడు వేసినటువంటి ఈ పిల్ అనేది రాజకీయ కక్షతో వేసిన పిల్లు, వీళ్ళకి నోటిఫికేషన్కి రైతులకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వీళ్ళ తరపు కూడా ప్రభుత్వం తరపు కూడా దమ్మలపాటి వాదనలు అయితే వినిపించాడు. దాంతో కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఆల్రెడీ వచ్చారంట కదా, రైతులు వచ్చారంట కదా, సో అక్కడ వాళ్ళు ఆ విచారణ జరుగుద్ది, అది కోర్టు చూసుకుంటుంది, మధ్యలో మీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్, సో మీరు రావాల్సిన అవసరం లేదని చెబుతూనే ఏం చేసిందంటే చివరిలో ఒక పని చేయండి, ఈ పిల్లు నిజంగా విచారణ అర్హత ఉంటుందా, ఈ పిల్ని అనేది మీరే ఆలోచించుకుని మరొకసారి మా ముందుకు రండి అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి చెప్పి అక్కడ పంపేసింది. అంటే వాస్తవానికి ఇలా ఇంకా అంటే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కోర్టు వ్యాఖ్యానించింది పక్కన పెడితే, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అమరావతిని అడ్డుకోవటం. ఎందుకు, నిజంగానే రైతులకు లేని బాధ థర్డ్ పర్సన్కి ఎందుకు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఏంచింది వేరే వ్యక్తికి ఏం పని, జగన్మోహన్ రెడ్డి ఏంచింది వేరే వ్యక్తికి ఏం పని లేదు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏం పని, వాదించాల్సిన పని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే, 2027 మార్చికేమో పోలవరం పూర్తి చేస్తామన్నారు, 2028 నాటికి తొలి దశ అమరావతి పూర్తి చేస్తామన్నారు. ఇదే గన జరిగితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమాధే. చంద్రబాబు గారు సూపర్ 6 హామీలు పూర్తి చేసి
పోలవరం పూర్తి చేసి అమరావతి తొలి దశ పూర్తి చేసి ఎన్నికలకు వెళితే వైసీపీ పార్టీకి రాజకీయ సమాధే. రాజధాని విషయంలో స్పష్టత లేదు వైసీపీకి. రాష్ట్రం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేయకుండా వదిలేసిన పనులను చంద్రబాబు గారు మళ్ళీ 5 ఏళ్లలో పూర్తి చేస్తున్నారు. పోలవరం 72% చేసి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి 2% చేశాడు 5 ఏళ్లలో. మొన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇక అమరావతి అంటే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దానికి ₹1 కేటాయించాలి, అక్కడ ఒక ఇటుక వేయాలి. పైగా అమరావతి నిర్మాణం కోసం గతంలో తెచ్చిన గ్రావులు, పైపులు అన్నీ తరలిపోయారు. పైపులేమో బొగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గానికి వెళ్ళిపోతే గ్రావులేమో ఎవడ పట్టుకెళ్ళాడో తెలియదు. సో ఆ స్థాయిలో అమరావతిలో విధ్వంసం జరిగింది ఆ రోజు. సో మళ్ళీ ప్రజలు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి ఏంటి, అమరావతిని అడ్డుకోవాలి. 2028 నాటికి తొలిదశ అమరావతి పూర్తి కాకూడదు. ఎలా అడ్డుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చేతులు పెడితే ఆగుద్దా? ఆగదు. కోర్టు ద్వారా అడ్డుకోవాలి. అందుకనే ఏం చేశారు, ఆల్రెడీ కొంతమంది వైసీపీ నేతల ముసుగులో ఉన్న వాళ్ళతో, రైతుల ముసుగులో వాళ్ళతో భూములు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అక్కడక్కడ ఇంకా కొంత భూములు ఇవ్వలేదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అడ్డుకుని భూమిని అడ్డుకుంటే తప్ప వచ్చే పరిశ్రమలు కావచ్చు, నిర్మాణ వేగం కావచ్చు తగ్గుద్ది. ఒక 6 నెలల కోర్టులో ఆగింది అనుకోండి, సగం నిర్మాణం ఆగిపోద్ది. సో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా అదే, శరవేగంగా జరుగుతున్న నిర్మాణాన్ని కోర్టుతో అడ్డుకోవాలి. ఆ ఉద్దేశంతో వేసిందే ఈ పిటిషన్. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వాక్చాతుర్యం పక్కన పెట్టండి, చట్టాల ఆధారంగా వాదనలు వినిపించండి. కోర్టు రాజకీయ వేదిక కాదు. పొన్నవోలుకు హైకోర్టు ధర్మాసనం సూచన. అమరావతి భూసేకరణపై మరొక పిల్లు, పిటిషనర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం. దీనికి సంబంధించి కొంచెం డెప్త్ గా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజధాని అమరావతి నిర్మాణంలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణపై బాధిత రైతులు అభ్యంతరం వ్యక్తం చేయాలి తప్ప దీంతో పిటిషనర్కు ఏం సంబంధం అని ప్రశ్నించింది. పిటిషనర్ తరపు కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలోని 3 మండలాల పరిధిలో పలు గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిడమర్రుకు చెందిన జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు వచ్చింది. భూసేకరణ విషయంలో పిల్ ఎందుకు, మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి లీసా గిల్, అలాగే జస్టిస్ చెల్లా గుణరంజన్ల ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇక్కడ తన తెలివి ప్రదర్శించాడు చూడండి. నోరు లేని రైతుల పక్షాన పిల్ దాఖలు చేశామని పొన్నవోలు బదిలిచ్చారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టు ఆఫీసర్, నిజాయితీగా విచారణలో కోర్టుకు సహకరించండి, వాక్చాతుర్యాన్ని పక్కన పెట్టి చట్టాలు నిబంధనలకు అనుగుణంగా వాదనలు వినిపించండి అని చెప్పి కోర్టు చురకలంటిచ్చింది అనమాట. అంటే అతి తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేశారు. నోరు లేని రైతులంట. రైతులకు నోరు లేదా? నిజంగా నష్టం జరిగితే వాళ్ళు వచ్చారు 4-5 వైసీపీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రైతులను రెచ్చగొట్టేసి వాళ్ళని కోర్టులకు పంపారు. ఆల్రెడీ కోర్టులో ఉంది. సరే, కోర్టు డిసైడ్ చేద్దనుకుంటే అది వేరే విషయం. సో ఇక్కడ చూడండి, భూసేకరణ చట్ట నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని పిటిషనర్ తరపున వాదనలు అయితే పొన్నవోలు విధించాడు. దీనికి దమ్మలపాటి కూడా కౌంటర్ ఇస్తూ భూసేకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాధితులు ఇప్పటికే 5 పిటిషన్లు దాఖలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పిల్ను విచారించాల్సిన అవసరం లేదని, దీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాధితులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాలని ఏజీ చెబుతున్నారని, ఇక తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. చట్ట నిబంధనలపై మరొకసారి అధ్యయనం చేసి పిల్ విచారణ అర్హతలపై వాదనలు వినిపించాలని పిటిషనర్ కు సూచిస్తూ ప్రస్తుతానికైతే దాన్ని వాయిదా వేసింది. అంటే వీళ్ళ తెలివి చూడండి, అతి తెలివి. అంటే నోరు లేని రైతుల తరపునంట జగన్మోహన్ రెడ్డి అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంట పిటిషన్లు వేశారంట. దానికి జంగా నాగిరెడ్డి అనే ఒక వ్యక్తిని బకరాన్ చేసి వాడుకున్నారు వాళ్ళ వైసీపీ పార్టీ నాయకుడిని. వీళ్ళ ఇంటెన్షన్ ఒకటే, అమరావతి నిర్మాణం పూర్తి కాకూడదు. పూర్తయితే చెప్పినట్టుగా రాజకీయ సమాధి జగన్మోహన్ రెడ్డి. ఎలా అడ్డుకోవాలి? కోర్టుల ద్వారానే అడ్డుకోవాలి. ఎందుకంటే కేంద్రం సహకరిస్తుంది, చంద్రబాబు గారు శరవేగంగా పనిచేస్తున్నారు. ఆల్రెడీ రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు వస్తున్నాయి. అమరావతిలో బిల్డింగ్స్ శరవేగంగా నిర్మాణం దిద్దుకుంటున్నాయి, రూపుదిద్దుకుంటున్నాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడక చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఏదైనా అమరావతి పూర్తి కాకూడదు, ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండకూడదు అనేది వైసీపీ ఇంటెన్షన్ అనేది మరొకసారి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది.